పండ్ల తోటల సాగులో వినూత్న ప్రయోగాలతో అద్భుతాలు సాధిస్తున్న అనంత రైతులు కొత్త పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్ట్రాబెర్రీ, ఖర్జూరం, యాపిల్ వంటి పంటలతో ప్రయోగాలు చేసిన రైతులు తాజాగా వాటర్ యాపిల్ పంట సాగుతో లాభాలు గడిస్తున్నారు. సంప్రదాయ పంటలను వదిలి ఉద్యాన పంటల సాగులో ఔరా అనిపిస్తున్నారు. కొత్తగా వాటర్ యాపిల్ సాగులోనూ అధిక లాభాలు గడిస్తున్న కరువు రైతులపై నేలతల్లి ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలం నేత్రపల్లికి చెందిన జనార్దన్ రావు, ఆయన తనయుడు వెంకటేష్ తమకు ఉన్న 2 ఎకరాల పొలంలో కొంతకాలంగా సాధారణ పంటలు సాగు చేసి విసిగిపోయారు. ఉద్యాన పంటల వైపు మళ్లీ తక్కువ పెట్టుబడితో లాభాలు గడించాలని నిర్ణయించుకున్నారు. మామిడి పంట సాగు చేస్తున్నప్పటికీ అంతర పంటగా వాటర్ యాపిల్ సాగు చేయాలని నిర్ణయానికి వచ్చారు. వాటర్ యాపిల్ గురించి అధ్యయనం చేసిన వెంకటేష్ కడియంలో మొక్కలు కొనుగోలు చేశారు. 2 ఎకరాల్లో వాటర్ యాపిల్ మొక్కలు నాటారు. సాగుకు దాదాపు ₹1,00,000కు పైగా ఖర్చు అయినట్లు రైతు చెప్తున్నారు. తొలి సంవత్సరం ఎకరాకు 50,000 వరకు పంట దిగుబడి వచ్చిందని, ఈ ఏడాది పెద్ద ఎత్తున దిగుబడి రావడంతో పంట ఆశాజనకంగా ఉందని చెప్తున్నారు. సాంప్రదాయ పంటల కంటే పళ్ల తోటల సాగులో లాభాలు గడించాలన్న లక్ష్యంతో వాటర్ యాపిల్ సాగు చేశామని చెప్తున్నారు. నా పేరు సికే జనార్దన్ రావు, గుమ్మగట్ట మండలం, రాయదుర్గం తాలూకా, అనంతపురం డిస్టిక్, నేత్రపల్లి గ్రామం. నాకు ఇక్కడ కొత్తగా ఒక 2 ఎకరాలు భూమి తీసుకున్నాను. నా కుమారుడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. అతడు వ్యవసాయం చేస్తానని ఇష్టపడిన తర్వాత సరే అని చెప్పేసి 2 ఎకరాలు భూమి తీసుకొని అందులో అంతర్ పంటగా మామిడి చెట్లు పెట్టుకున్నాము. ఆ తర్వాత మళ్ళా పండ్ల చెట్లు పెట్టాలని వాడు అభిలాష పడితే దానికోసము రాజమండ్రికి పోయి ఈ యొక్క వాటర్ యాపిల్ అనేటువంటి చెట్టుని తీసుకొని వచ్చి ఇక్కడ 500 చెట్ల వరకు మేము పెట్టినాము. దానికి ₹300 ఒక చెట్టు ప్రకారంగా 1.5 లక్ష ఖర్చు పెట్టి మొక్కలు నాటించినాము. దానికి ఎరువుగా మళ్ళీ ఒక 50,000 ఖర్చు, ఒక ₹2 లక్షల వరకు ఇక్కడ మేము ఖర్చు పెట్టినాము. నీళ్లు కూడా దండిగా అవుతున్నాయి. పంట దిగుబడి 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు పంట దిగుబడి బాగా వస్తుంది. తమకున్న పొలంలో మామిడి మొక్కలు నాటినప్పటికీ సంతృప్తి చెందక వాటర్ యాపిల్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తామని, మొక్కలు ఎదుగుదలకు పంట దిగుబడి వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చామని, తొలి సంవత్సరం పెద్దగా లాభాలు లేకున్నప్పటికీ 2వ సంవత్సరానికి పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయని చెప్పారు. వ్యవసాయం మీద మక్కువతో సాగుకు శ్రీకారం చుట్టామని, ఆశాజనకంగా రావడంతో తమ కల నెరవేరిందని రైతులు చెప్తున్నారు. గత 2 ఏళ్లుగా కురిసిన భారీ వర్షాలకు నీటి సౌకర్యం పెరగడంతో పండ్ల తోటల సాగుకు శ్రీకారం చుట్టామని, మామిడితో పాటు వాటర్ యాపిల్ని సాగు చేస్తున్నామని మరో రైతు జనార్దన్ రావు చెప్తున్నారు. వినూత్న పంటలకు ప్రభుత్వం తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే రైతులు మరింత విస్తీర్ణంలో మేలు రకమైన పంటలు సాగు చేసే అవకాశం ఉందని అంటున్నారు. తగినంత నీటి సౌకర్యం పెరిగిన కారణంగా చాలా మంది రైతులు పండ్ల తోటల సాగుకు శ్రీకారం చుట్టారు. మామిడితో పాటుగా ఆశాజనక ఆదాయం ఉండడంతో వాటర్ యాపిల్ పంటకు కూడా మొగ్గు చూపుతున్నారు ఆ ప్రాంత రైతులు. ప్రభుత్వం తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే రైతులు మరింత విస్తీర్ణంలో లాభదాయకమైన పంటల సాగు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. నాకు హార్టికల్చర్ పైన ఎక్కువగా ఆసక్తి ఉండేది. మా నాన్నగారిని అడిగితే ఒక 2 ఎకరాల పొలం కొనిచ్చారు. అక్కడ నేను ఈ వాటర్ యాపిల్ చెట్లు రాజమండ్రికి వెళ్ళి కడియం నర్సరీలో తీసుకొని వచ్చాను. చెట్టు ₹300 ప్రకారంగా తెచ్చి నాటామండి. ఇప్పుడు చెట్టు బాగా దిగుబడి వస్తూ ఉంది. వాటర్ యాపిల్ అని అంటారు. ఇది వేసవిలో ఎక్కువగా పండుతుందండి. ఇది మేము చెట్టు మార్చి నెలలో నాటాము. ఇది 3 ఇయర్స్ చెట్టు అండి, 3 సంవత్సరాల చెట్టు. మార్చి నెలలో నాటితే 1.5 ఇయర్కి ఇది కాపుకు వస్తుంది. దీన్ని చాలా సున్నితంగా పెంచుకోవాలండి. దీనికి చిన్నప్పటి నుంచి ఎరువు, పశువుల ఎరువు, మళ్ళా మందులు, స్ప్రేలు అన్నీ కొట్టుకుంటూ ఉండాలి. చాలా నీట్గా చూసుకోవాలండి. ఇది 1.5 ఇయర్కి కాపుకు వస్తుంది. ఇది కాపుకు వచ్చిన తర్వాత ఈ కాయ వచ్చేసి ముందు గ్రీన్ అవుతుందండి. ఇలా గ్రీన్ అవుతుంది. తర్వాత ఈ కలర్ వస్తుంది, మెరూన్ వస్తుంది. అయిన తర్వాత రోజ్ వస్తుంది. ఈ పండు తింటే మనకి చెరుకు ఫ్లేవర్ ఏవైతే ఉంటుందో ఆ విధంగా ఇది చెరుకు ఫ్లేవర్ మాదిరిగా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఇక్కడికే తోట దగ్గరికి వచ్చి చాలా మంది కొనుక్కొని వెళ్తూ ఉంటారు. నీటి సౌకర్యం పెరగడంతో తొలిసారి గుమ్మగుట్ట మండలం నేత్రపల్లిలో వాటర్ యాపిల్ పంటను రైతులు సాగు చేశారని ఉద్యాన శాఖ అధికారులు చెప్తున్నారు. స్థానికంగా ఆశించిన మేరకు మార్కెట్లో ధరలు లేనప్పటికీ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పంటకు గిట్టుబాటు ధర కలుగుతుందని, ఉద్యాన శాఖ ద్వారా రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు దస్తగిరి, నేను ఉద్యానాధికారి రాయదుర్గంగా పనిచేస్తా ఉన్నాను. రాయదుర్గం నియోజకవర్గంలో
మొట్టమొదటిసారిగా వాటర్ యాపిల్ గుమ్మగట్ట మండలం నేత్రపల్లి గ్రామంలో సికే జనార్దన్ రావు గారు సాగు చేయడం జరిగింది. వాళ్ళు 2 సంవత్సరాల క్రితం రాజమండ్రిలోని కడియం నర్సరీలలో ఈ వాటర్ యాపిల్ మొక్కల్ని సుమారు 500 మొక్కల్ని 300 నుంచి 350 రూపాయలకు వరకు ఖర్చు చేసి తెచ్చి నాటడం జరిగింది. వీళ్ళకు పోయిన సంవత్సరం కొంచెం తక్కువ దిగుబడి వచ్చినా ఈసారి పంట ఆశాజనకంగా ఉంది. ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసినా కూడా దీంట్లో పులుపు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కోసిన వెంటనే ఎంత తొందరగా అయితే మార్కెటింగ్ చేయగలుగుతామో అంత తొందరగా రైతుకు ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పంటను ఎక్కువగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాల్లో దీనికి స్పెసిఫిక్గా కొంతమంది మార్కెట్ చేసేవాళ్ళు, అదేవిధంగా కొంతమంది కస్టమర్లు ఉన్నారు. ఈ రైతు కూడా మార్కెటింగ్ సౌకర్యాన్ని మేము ఉద్యాన శాఖ ద్వారా దగ్గరుండి హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరులో ఖచ్చితంగా మార్కెటింగ్ సౌకర్యం కలిగేలా చూస్తాం. హార్టికల్చర్ హబ్గా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో రైతులు వైవిధ్యమైన పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఆశించిన ఫలితం రావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని అనంత ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా, పెట్టుబడులు తగ్గే విధంగా మరింత ప్రోత్సాహకాలు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.